హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Iqoo Z8X మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. Iqoo వాళ్ళు గత సంవత్సరం వరల్డ్లోనే ఫస్ట్ టైం 4Gen 1 ప్రాసెసర్తో మొబైల్ని అయితే తీసుకొచ్చారు. అదే ట్రెండ్ను ఫాలో చేస్తూ స్నాప్డ్రాగన్ 6Gen 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ అయితే మనం అన్బాక్సింగ్ తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. అందరికన్నా ముందు మీకు టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే Iqoo Z8 మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్కి సంబంధించిన వీడియో నిన్నైతే మన ఛానల్లో పోస్ట్ చేశాను. అదైతే ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. రీజన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేను అదొకసారి మీకు కమెంట్ బాక్స్లో అలాగే పైన కార్డ్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది కూడా మీరు ఒకసారి చూసేయండి. ఇంట్రెస్ట్ ఉంటుంది లేండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న మొబైల్ కన్నా Iqoo Z8 మొబైల్ 2 times బెటర్ కాబట్టి. అలాగే మన ఛానల్లో ఒక గివ్ అవే అయితే రన్ అవుతుంది. నా సొంత డబ్బులతో అయితే నేనైతే ఆ గివ్ అవే మీకు ఇస్తున్నాను. మరి ఆ వీడియో కూడా ఎక్కువ మందికి వెళ్ళలేదండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇంకా పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోకి అయితే ఒక కమెంట్ చేయండి. నా దగ్గర ఉన్న ఏరియాలో ఉంటే కనుక నేనైతే స్వయంగా వచ్చి మీకు ఆ గివ్ అవే ఇస్తాను. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయినట్టుంది కదా, అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దామా మరి. బాక్స్ అయితే Iqoo వాళ్ళు ఇచ్చే అన్ని మొబైల్స్లో బాక్స్ ఎలా ఉంటుందో ఈ బాక్స్ కూడా అలాగే ఉంది, ఏం మార్చలేదు. బాక్స్ మొదటగా ఓపెన్ చేస్తే ఒక మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేసి టీపీ కేస్ అలాగే కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. అలాగే 44W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ఇంకొకటి మర్చిపోయానండి, కేబుల్ కూడా ఉంది. ఇక బాక్స్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ చూసుకున్నట్లయితే సేమ్ చూడడానికి Iqoo Z8 లాగే ఉంది. మరి మనకి తేడా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం సెట్టింగ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ స్పెసిఫికేషన్ చూస్తే కానీ మనకైతే మొబైల్ తేడా ఏమీ కనిపించదండి. ఇంకా ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ తోటే ఇస్తున్నారు. చూడడానికి మాత్రం గ్లాసీ ఫినిషింగ్తో బాగా కనిపిస్తుంది, ప్లాస్టిక్ అని ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఈ మొబైల్ ప్రైస్కి తగ్గ స్పెసిఫికేషన్స్తో వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ స్పెక్స్ చూసిన తర్వాత మీరు కూడా చెప్పేసేయండి, ఈ ప్రైస్కి ఈ స్పెక్స్ వర్తబుల్లా కాదా అని కింద కమెంట్లో చెప్పేసేయండి. ఇంకా మొదటిగా డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే సేమ్ డిస్ప్లే నిన్న చెప్పుకున్న Iqoo Z8లో కూడా ఉంది. 6.64 inches LCD డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా ఉంటుంది. 16 million కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. 650 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ అంతా కూడా చెప్పాను కదా, ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అలాగే 3.5mm జాక్ కూడా ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. AMOLED అంతా లేకపోయినా పర్లేదు, బాగానే ఉంది. LCD డిస్ప్లేలు అయితే AMOLED డిస్ప్లేల కన్నా కొంచెం పవర్ అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటాయి. కాకపోతే ఈ మొబైల్లో బ్యాటరీ సైజ్ పెద్దగా ఉంది కదా, మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవులేండి. ఇక ఇది వచ్చేసి 650 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది కాబట్టి ఇండోర్లో ఉండి మీరు వీడియోస్ చూసుకుంటానంటే పర్లేదండి. కాకపోతే ఎండలోకి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే పెద్ద రిమార్క్స్ ఏం చెప్పడానికి ఏం లేదండి. బడ్జెట్కి తగ్గట్టుగా LCD వాడారు, అది కూడా నీట్గా ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్ళిపోతే స్నాప్డ్రాగన్ 6Gen 1తో వచ్చింది. ఇది వచ్చేసి 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 128GB UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 13తో వస్తుంది. 2 years అయితే మేజర్ అప్డేట్స్ ఇస్తారు, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. ఈ ప్రాసెసర్ ఏమీ పెద్ద పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అయితే కాదు. మనకు ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది కదా, దానికన్నా కొంచెం ఎక్కువ. ఇక ముందైతే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే క్లోజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇక ముందని కూడా 6Gen 1 6Gen 2 ఇలానే వస్తుంటాయి. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి Antutuలో 4,90,000 అంటే దాదాపు 5 లక్షల వరకు అయితే స్కోర్ చేసింది. అలాగే గీక్ బెంచ్లో వచ్చేసి సింగిల్ కోర్లో 752, మల్టీ స్కోర్లో వచ్చేసి 2000 అయితే స్కోర్ చేసింది. ఇది వచ్చేసి 8 core ప్రాసెసర్, 4x4 ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. ప్రైమ్ కోర్ అయితే ఏం లేదు. మొదటి 4 Cortex A78 అయితే వాడారు. మిగతా 4 వచ్చేసి Cortex A55 అయితే వాడారు. ఇది వచ్చేసి శాంసంగ్ వాళ్ళ ప్రాసెసర్. ఇంత చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. శాంసంగ్ వాళ్ళు చిప్ని తయారు చేసి స్నాప్డ్రాగన్ వాళ్ళకి ఇస్తారు. స్నాప్డ్రాగన్ వాళ్ళు దీంట్లో ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేసి మొబైల్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు.
శాంసంగ్ వాళ్ళ ప్రాసెసర్ కన్నా టీఎస్ఎంసీ వాళ్ళ ప్రాసెసర్ చాలా బాగుంటాయి. కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేబీ శాంసంగ్ వాళ్ళే తీసుకున్నారేమో. మేజర్గా స్నాప్డ్రాగన్ వాళ్ళు ప్రాసెసర్లు అన్నీ కూడా టీఎస్ఎంసీ నుంచే తీసుకుంటారు. కొన్నిసార్లు ఇలా శాంసంగ్ వాళ్ళకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. గేమింగ్కి అయితే ఈ ప్రాసెసర్ నార్మల్గా ఉంటుంది, బట్ వేరే ఇతర పనులకైతే ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. మేము గేమ్స్ ఆడము అనే వాళ్ళకైతే ఈ ప్రాసెసర్తో వచ్చే అన్ని మొబైల్స్ కూడా సెట్ అవుతాయి. ఇక ఈ మొబైల్లో కెమెరాస్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50+2 MP బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఇక ఫ్రంట్ వచ్చేసి 8 MP, ఇది వచ్చేసి 1080 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఓమ్ని విజన్ వల్ల సెన్సార్ అయితే వాడారు కాబట్టి. ఇక 2 MP ఉంది కదా, దాని గురించి అయితే నేను మాట్లాడాలనుకోవట్లేదు. మెయిన్ కెమెరా అయితే OSకి సపోర్ట్ చేస్తుంది. 1080తో అయితే OSతో వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలోకి వస్తే మాత్రం OS మీకు సపోర్ట్ చేయదు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్ళిపోతే 80 MP ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం 16 MP ఇచ్చినా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్రంట్ కెమెరాతో అయితే మనం జస్ట్ వీడియో కాల్స్ మాట్లాడడానికి మాత్రమే వీలుంటుంది. సెల్ఫీస్ అవి తీయడానికి అయితే అంత బాగుండదేమో అనుకుంటున్నాను. 80 MP కదా, క్వాలిటీ అయితే మిస్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 6000 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ సైజ్ పెద్దగా అయిపోయింది. మనకి ఛార్జర్ వచ్చేసి 44W చిన్నదే ఇచ్చారు కాబట్టి మనకి ఎంత లేదన్నా కూడా ఒక 1 hour అయితే పడుతుంది బ్యాటరీ ఫుల్ కావడానికి. కాకపోతే ఒక్కసారి బ్యాటరీ అయితే ఫుల్ చేసుకున్నారంటే మీరు ఈజీగా 1 day అయితే వాడేసుకోవచ్చు. మనం ఓన్లీ ఫోన్ కాల్స్ అంటే 2 days కూడా వస్తుంది. ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తే మాత్రం 1 dayనే వచ్చేస్తుంది. ఇక గేమ్స్ ఆడితే మాత్రం 7 hours కన్నా ఎక్కువ అయితే రాదు. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 8GB 128GB 15,000 బడ్జెట్లో అయితే వస్తుంది. హయ్యర్ వేరియంట్ 12GB 256GB అయితే 17,100కి అయితే వస్తుంది. ఇది వచ్చేసి జస్ట్ చైనాలో ఉండే ప్రైస్ మాత్రమే అండి. ఇండియాకి వచ్చేప్పటికి ఎక్కలేదన్నా కనీసం ఒక 2-3,000 అయితే పెరుగుతుంది. ఈ ప్రాసెసర్ వాడారు కాబట్టి ఈ ప్రైస్ అయితే మంచి ప్రైస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 కన్నా ఎక్కువ ప్రాసెసర్ కాబట్టి. 695 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్నే ఎంత లేదన్నా కూడా ఒక 18,000-19,000 పెట్టి అయితే అమ్ముతున్నారు. దాంతో కంపేర్ చూస్తే దానికన్నా మంచి ప్రాసెసర్తో దానికన్నా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారు కదా, అందుకోసం ఇది బెటర్. బట్ ఇండియాకి వచ్చేప్పటికి ఎంత ప్రైస్తో తీసుకొస్తున్నారో చూడాలి. మరి నాకు తెలిసి బేస్ వేరియంటే ఒక 17,000 కల్లా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మాత్రం క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం నేను ఫ్యూచర్లో తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.